ఈ విషయాలు పాటిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం పడుతుంది. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు. ఎందుకంటే ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు. పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుడిని పెట్టుకోకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు. చేతిలో ప్లూట్ ఉన్న కృష్ణుని విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు. కాళిక, ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు. అది చాలా అశుభాన్ని కలిగిస్తాయి. లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో, వెండి గిన్నె అయితే మంచిది, బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఏ విగ్రహం అయినా సరే విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది. పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది. విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం ఉండాలి. పూజ లేకుండా ఉండకూడదు. ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు. నిత్యం పూజల్లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టండి. లేదా పారుతున్న నది లేదా కాలువలో నిమజ్జనం చేయండి. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు. వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం గాని కాళీపాదం ఫోటో కానీ పెట్టడం మంచిది. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహములో తొండం ఎడమ వైపు ఉండాలి. విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే విగ్రహంకి తొండం కుడి వైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి. ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవినేతి దీపం పెట్టాలి. శత్రు పీడల, గండాలు, ఆస్తి వివాదాలు, ఇంట్లో వారి అనారోగ్యం తొలగిపోవాలంటే తెలుపు నువ్వుల నూనెతో నిత్యా దీపారాధన చేయాలి. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగం దగ్గర, బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు. బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏది అక్కడ పెట్టకూడదు. గుడిలో దేవుడికి, అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చేయకూడదు. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి. పూజ గదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవుల అయితే నాకొమ్ముతో తిరునామాలు, శైవులు అయితే త్రిపురాండ్రులు అడ్డనామాలు, శక్తేయులు అయితే పసుపు, శ్రీ మదక వైష్ణవులు అయితే తులసి మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా ఆకుతో గాని తమలపాకును గాని గోడకు రుద్ది నామాలు పెడతారు. మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం. ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు. నవగ్రహాలను తాకి మొక్కకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి. అలాగే జ్యేష్ఠదేవి అనుగ్రహం ఎలా పొందాలి అంటే జ్యేష్ఠదేవి నివాసం పులిహోర, జ్యేష్ఠదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. పులిహోర చేసి పంచి పెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్లు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు. పంచి పెడితే ఇంకా మంచిది. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు. రాత్రి పూట తల చిక్కులను తీయకూడదు. పెరుగును చేతితో చిలకకూడదు. నీరు, పాలు, పెరుగు, నెయ్యికి అంటూ ఉండదు. అవి ఎక్కడి నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు.
రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు. ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటూ వంట చేయకూడదు. తినేవారు కూడా తిట్టుకుంటూ తింటారు. సంతోషంగా వంట చేస్తే సంతోషంగా తింటారు. ఎప్పుడూ నిద్రపోతూ ఉండేవాడు, అసలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండేవారు, అసలు ఆహారం పైన శ్రద్ధ లేకుండా పసులు ఉపవాసాలు ఉండేవారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధారపడి బతికే వాళ్ళు పంచమహాపాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు. జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు. మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు. రోజు మనకు ఉన్నదానిలో ఎవరికో ఒకరికి కాని పశు పక్షులకు కాని ఎంతో కొంత ఆహార పదార్థాలు అందించాలి. దానం చేయాలి. పుట్టిన రోజు నాడు పెరుగన్నం వండి దేవునికి నైవేద్య నివేదన చేసి అందరికి పంచాలి. దీని వలన ఆ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా శుభఫలితాలిస్తాయి. ఈ సృష్టిలో నీవు ఏది సృష్టించలేదు, ఏది నీది కాదు, ఏమి నీవు తేలేదు, పోయేటప్పుడు నీవెంట ఏమి తీసుకుపోలేవు అనే విషయానికి ఎప్పుడూ మనస్సులో మెదలాడుతూ ఉండాలి. గోమాతకు, తులసి, రావి వృక్షమునకు చేసిన పూజ ఎన్నో రకాలుగా శుభ ఫలితాలు ఇస్తాయి. ప్రతి ఇంట రోజు 2 పూటల దీపారాధన చేయాలి. వంట నూనె దీపారాధనకు పనికి రాదు. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట చేయకూడదు. నిలబడి కాని అటు ఇటు తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. నోట్లో వ్రేళ్లు పెట్టుకొనుట, గోళ్లు కొరుకుట చేయరాదు. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్ధాలే. ఆదివారం, శుక్రవారం, మంగళవారం రాత్రి సమయాలలో తులసి ఆకులు కోయరాదు. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు. గురువులకు, శ్రమ చేసేవారికి సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు కష్టనష్టాల పాలవుతారు. పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు. కాచి చల్లారిన పాలు అభిషేకంకి వాడకూడదు. ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చోకూడదు. నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వెలుపైన తిప్పకూడదు. మధ్య వేలుతోనే చేయాలి. దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ల దగ్గరకు, పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్ళకూడదు. ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు. రెండవసారి కాస్త అయినా పెట్టుకోవాలి. అలా ఒక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు. ఇంట్లో పిల్లలు, ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి. అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ప్రతిసారి ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది. అద్దె ఇల్లు వాస్తు మీ జాతకానికి సరిపడకపోవచ్చు. అలాంటి వాస్తు దోషాలు పరిహారంగా 7 రంగులు కలిసిన వాల్ మ్యాట్ గోడకు డెకరేషన్గా పెట్టాలి. శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది. నిద్రలేచిన తరువాత స్నానము చేయకుండా ఆహారమును స్వీకరిస్తే దారిద్ర్యం కలుగుతుంది. ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను, అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శని గ్రహ దోషాలు సంభవిస్తాయి. ఇంటి గోడపై, సింహద్వారంపై తడి బట్టలను వేస్తే అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి. మలమూత్ర విసర్జనలు చేసిన తరువాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శని పీడలు కలుగుతాయి. కత్తిరించిన గోళ్లను, జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి. చెప్పులను చేతితో ముట్టుకోవడం వలన దారిద్ర్యం కలుగుతుంది. కాళ్ళు చేతులు శుభ్రపరచకుండా గృహంలో ప్రవేశిస్తే ఇతరుల దిష్టి గృహంలో చేరి కష్టాలు కలుగుతాయి. చీపురును కాళ్లతో తాకితే శని గ్రహ దోషం చుట్టుకుంటుంది. అందువలన కష్టాలు కలుగుతాయి. దోపిడీ ద్వారా సంపాదించిన డబ్బు. గరుడ పురాణం ప్రకారం ఇతరుల భూమి లేదా సంపదను బలవంతంగా లాక్కోవడం మహాపాపం. ఇలాంటి తప్పులు చేసేవారు జీవితంలో ఆనందాన్ని అనుభవించలేరు. లక్ష్మీదేవి వారిపై కోపగించుకుంటుంది. ఇది కాకుండా పేదలను లేదా నిస్సహాయులను దోపిడీ చేసి డబ్బు సంపాదించే వారి ఆస్తి చాలా త్వరగా నాశనం అవుతుంది. అలాంటి వారు ఎంత ధనవంతులైనా
వారిని క్రమంగా పేదరికం ఆవహిస్తుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రత లేని వారి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదని గరుడ పురాణంలో చెప్పారు. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తున్నారు. కానీ వారు మట్టి గాజులను ధరించడమే చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్యాభర్తల అనురాగాన్ని పెంచుతుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. కొందరు ఇండ్లలో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను, ఫోటోలను పెట్టుకుంటారు. ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత మంచిదని కాదని పండితులు చెబుతున్నారు. గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది. గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చవుతుందని, కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు పండితులు. ఈ వీడియో నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.